ఎండుతున్న పంటలను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అధికారులు కరువుపై పంట నష్ట పరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెంలో నీరు లేక ఎండిపోతున్న వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ, వేసిన పంటలు ఎండిపోవడంతో పశువులు మేపుకునే దుస్థితి వచ్చిందని, ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులను నింపితే కొంతమేర ఆయన పంటలను కాపాడుకోవచ్చని ఆయన అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నీటి విడుదలకు ముందుకు రాకపోవడంతో 40 నుంచి 50% పంటలు చేతికి వచ్చే సమయంలో ఎండిపోతున్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామానికి వెళ్ళినా కూడా కరువు విలయతాండం చేస్తూ ఉన్నది. గత సంవత్సర కాలంగా వర్షాలు లేక, చెరువుల్లో నీళ్లు లేక, మరి ఉన్నటువంటి బోర్లు మొత్తం కూడా పూర్తిగా ఇంకిపోయి, ఇవాళ బోర్ల మీద ఆధారపడి వేసుకున్నటువంటి పంటలు మొత్తం కూడా వరి కానీ, తర్వాత బత్తాయి నిమ్మ తోటలు కానీ, ఇతర పంటలు కానీ చేతికొచ్చేటువంటి సమయంలో ఇవాళ పూర్తిగా ఎండిపోయి చేతికి రానటువంటి పరిస్థితి వచ్చి రైతులు చాలా నష్టపోయి ఆందోళనకు గురి కావటం అనేది జరుగుతూ ఉన్నది. ఎకరానికి 25,000 నుంచి 30-40 వేల వరకు పెట్టుబడి పెట్టి, తర్వాత వీటిని కాపాడుకోవటానికి బోర్లు వేసినా కూడా మరి బోర్లకు కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి వేయించినా కూడా నీటి చుక్క రానటువంటి పరిస్థితి. ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి ఒక వారం 10 రోజులు నీళ్లు మరి విడుదల చేసి చెరువులు నింపినట్టయితే ఈ పంటల్ని కాపాడుకోవటానికి అవకాశం ఉండేది. అది ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ పని చేయలేకపోయారు. ఎస్ఎల్బిసి వరద కాలువకు నీళ్ళు వదిలి మరి నల్గొండ, నకిరేకల్లు, మునుగోడు, దేవరకొండ ఆ ప్రాంతానికి కూడా ఇచ్చినట్టయితే అది కూడా కొంత కాపాడడానికి అవకాశం ఉంది. కానీ ఎస్ఎల్బిసి ద్వారా కానీ, తర్వాత ఈ ఎడమ కాలువ ద్వారా కానీ నీళ్లు విడుదల చేయకపోవటం వల్ల ఇవాళ ఈ నష్టం జరగడం అనేది జరుగుతూ ఉన్నది. మొత్తంగానే చూస్తే 40-50% పంట మొత్తం కూడా ఇవాళ పూర్తిగా ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారో ఈ గ్రామాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా అధికారులు మరి వెంటనే పర్యటించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పర్యటించి పరిశీలించి ఈ జరిగిన నష్టానికి అంచనా వేసి ప్రభుత్వం ఈ రైతుల్ని ఆదుకోవటానికి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పొద్దున్న లేస్తే రైతుల్ని మేము కాపాడుతాం, రైతు ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మాటల్లో చెప్పటం కాదు, ఆచరణలో రైతులకు మరి అండగా నిలబడి మేము ఉన్నాము, మా ప్రభుత్వం ఉన్నది, మిమ్మల్ని ఆదుకుంటుంది, మీరు భయపడకండి అని చెప్పేసి భరోసా ఇచ్చి ఆ రకంగా రైతుల్ని ఆదుకోవటానికి నష్టపరిహారం మరి ఇవ్వటానికి ముందుకు రావాలని చెప్పేసి ప్రత్యేకంగా సిపిఎం పార్టీ వైపు నుంచి కోరటం అనేది జరుగుతూ ఉన్నది. పంట నష్టం జరిగిన
మొత్తం కూడా పరిశీలించండి, వెంటనే నష్టపరిహారం ఇవ్వడానికి పూనుకోవాలని చెప్పేసి ఈరోజు మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెంలో చూస్తే చాలా వరకు ఈ పొలాలన్నీ కూడా ఎండిపోయినాయి. ప్రతి ఊళ్ళో ఇదే పరిస్థితి ఉంది. 30-40% పంటలన్నీ కూడా ఎండిపోయినాయి. అందుకని అన్ని గ్రామాలు పరిశీలించి రైతులను ఆదుకోవడానికి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.